ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ నేతలు సమీక్ష చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ఈ సమావేశానికి హాజరయ్యారు. జిల్లా అధ్యక్షులు పార్లమెంట్ ఇన్ఛార్జ్లతో సమీక్షా సమావేశం కొనసాగుతోంది. ఎన్నికలు జరిగిన తీరు, బీజేపీ శ్రేణుల భాగస్వామ్యం, నేతల పనితీరుపై అభిప్రాయ సేకరణ చేస్తూ ఉన్నారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు, పార్టీ పరిస్థితిపై కేంద్ర పార్టీకి నివేదిక ఇవ్వనున్నారు అభయ్ పాటిల్. ఎన్టీవీ స్క్రీన్ పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ నేతలు సమీక్ష చేస్తూ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ఈ సమావేశానికి హాజరయ్యారు. జిల్లా అధ్యక్షులు పార్లమెంట్ ఇన్ఛార్జ్లతో సమీక్షా సమావేశం కొనసాగుతోంది. ఎన్నికలు జరిగిన తీరు, బీజేపీ శ్రేణుల భాగస్వామ్యం, నేతల పనితీరుపై అభిప్రాయ సేకరణ చేస్తూ ఉన్నారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు, పార్టీ పరిస్థితిపై కేంద్ర పార్టీకి నివేదిక ఇవ్వనున్నారు అభయ్ పాటిల్. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ మహేష్ బీజేపీ ఆఫీస్ దగ్గర నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. మహేష్, పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ నేతలు సమీక్ష చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఏ అంశాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు ఈ సమీక్షలో? ఏదైతే తెలంగాణ సంబంధించినటువంటి ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో తెలంగాణ ఎన్నికలకు సంబంధించినటువంటి దానిపైన ఈరోజు బీజేపీ సమీక్ష ఏర్పాటు చేసింది. 17 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపిందని దానిపైన బీజేపీ నేతలతో అభయ్ పాటిల్, ఏదైతే తెలంగాణ సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ సమావేశమయ్యారు. ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ, అదేవిధంగా పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు ఇన్ఛార్జులతో ఆయన విడివిడిగా సమావేశమయ్యారు. వారి యొక్క అభిప్రాయాలు తీసుకున్నటువంటి నేపథ్యం ఈ భేటీకి బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కూడా హాజరయ్యారు. ఏదైతే ఎన్నికలు జరిగినటువంటి సరళి కావచ్చు, పార్టీ పర్ఫార్మెన్స్ కావచ్చు, పార్టీ శ్రేణులు ఏ విధంగా కష్టపడ్డది, పనిచేసిన వారు ఎవరు పని చేయలేదు, ఈ అంశాలన్నిటిపైన ఈరోజు జరిగినటువంటి భేటీలో సమీక్ష వారి యొక్క అభిప్రాయాలు